ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల ఓడిపోయామని చెబితే వారెక్కడ తిరుగుబాటు చేస్తారోనని నోరు లేని ఈవీఎంలను వైసీపీ తప్పుగా చూపుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, గెలిచామని విర్రవీగినా, ఓడామని వెనకడుగు వేసినా పతనం తప్పదని ఆయన నెల్లూరులో అన్నారు. ఓటమికి కారణాలు చూసుకోకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ట్యాపరింగ్ జరిగితే బీజేపీకి సీట్లెందుకు తగ్గుతాయని, అయోధ్య లాంటి ప్రాంతంలో ఆ పార్టీ ఎందుకు ఓడిపోతుందని ప్రశ్నించారు. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కడప పార్లమెంట్లో వైసీపీ ఎలా గెలుస్తుందని అన్నారు. 2019లో వైసీపీ 151 స్థానాలు గెలిస్తే నా కష్టమే అన్న జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో విమర్శలకు దిగడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి మోసగాడని వైసీపీ నేత వైవి రామిరెడ్డి చెబుతున్నారని, 2 కోట్లు సోషల్ మీడియాకు ఖర్చు పెట్టి నా కుటుంబాన్ని ఛిద్రం చేసేందుకు ప్రయత్నించినా అప్పుడు తానేమీ మాట్లాడలేదని అన్నారు. నా వ్యక్తిత్వ హనాన్ని, నా కుటుంబాన్ని ఛిద్రం చేయాలని ఖర్చు చేసిన 2 కోట్లు నిరుపేద విద్యార్థులకు ఖర్చు పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. ప్రమాణ స్వీకారం తర్వాత అన్ని శాఖల మంత్రులను కలిసి రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కోటంరెడ్డి ప్రకటించారు. రేపు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. గత 2 సార్లు గెలిచినప్పుడు కూడా ప్రమాణ స్వీకారానికి 24 గంటల ముందు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి వారి ద్వారా ఈ గెలుపుకి కారణమైనటువంటి రూరల్ నియోజకవర్గ ప్రజలకి, నా కోసం కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ఆ పక్క రోజు ప్రమాణ స్వీకారం చేయటం గత 2 సార్లు కూడా ఇలాగే చేశాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 3వసారి. ఎందుకంటే గతంలో చెప్పా, మళ్ళీ చెప్తా, ఎప్పటికీ చెప్తూ ఉంటా, నా జీవితంలో ఈ గెలుపు అతి ముఖ్యమైన గెలుపు, అతి కీలకమైన గెలుపు. అన్ని శక్తులు ఒక్కటై ఒంటరిని చేసి పద్మవ్యూహంలో అభిమన్యుల్లా వధిస్తాం. ఆఖరికి రాజకీయంగా బూడిద చేస్తాం. రాజకీయంగా బూడిద చేసిన ఆ బూడిదలో నుంచి ఫినిక్స్ పక్షి పుట్టినట్టు మళ్ళీ పుట్టకుండా ఆ బూడిదని పెన్నా నదిలో కలిపేస్తాం. రాజకీయంగా శిరఛేదనం చేస్తామని అనేక మంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు మాట్లాడి, కానీ ప్రజలు మాత్రం ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. గత ఈ 2 ఎన్నికల్లో నాకు రాని అతి భారీ మెజార్టీని ఈసారి అందించి ఒక అద్భుతమైన విజయాన్ని, ప్రజల మీద నమ్మకం పెట్టుకుంటే, కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకం నిజమవుతుంది అన్న నా విశ్వాసం మరోసారి రుజువైంది. అందుకే ఇది ముఖ్యమైన గెలుపు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మీ ద్వారా నెల్లూరు రూరల్ ప్రజలందరికీ 35,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపునందించి, 35,000 ఓట్ల భారీ మెజార్టీ కాదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాలు, 26 డివిజన్లు ఉంటే 26 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో నాకే మెజార్టీ అందించారు. 18 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో నాకే విజయాన్ని అందించారు. కనీసం ఒక్క గ్రామంలో కానీ ఒక్క డివిజన్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదంటే ప్రజలు ఎంత స్పష్టంగా తీర్పునిచ్చారు. అందుకే ప్రజలకి, నా కోసం కష్టం చేసిన కార్యకర్తలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులతో, దేవుడి దయతో రేపటి రోజున మీ శాసనసభ్యుడిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నా. ప్రమాణ స్వీకారం అనంతరం వివిధ శాఖల మంత్రుల్ని వ్యక్తిగతంగా కలిసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అపరిష్కృత సమస్యలు, పరిష్కారం కాని సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలు, ఏదైతే సగం పని జరిగి ఉన్నాయో అవి, ప్రారంభంగాని పనులు ఉన్నాయి అవన్నీ కూడా సంబంధిత మంత్రులకి అందించి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా పర్యటించి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పరుగులెత్తేదానికి, ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క అర్హుడికి అందేదానికి ఓ ప్రజా శాసనసభ్యుడిగా కృషి చేస్తానని చెప్పని చెప్తున్నా. పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి
ఘన విజయం సాధించింది. అయితే ఓడిపోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తప్పంతా ఈవీఎంలు అంటున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెప్పేది ఒకటే, రాజకీయాల్లో గెలుపు ఓటమి సహజం. గెలుపు ఓటమి రాజకీయాల్లో సహజం. గెలిచామని వెర్రవీగినా, ఓడామని భయపడినా, గెలిచామని వెర్రవీగినా, ఓడామని భయపడినా, ఓడామని అడుగు వెనక్కి వేసినా అక్కడి నుంచే మన పతనం స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ఎందుకు ఓడామా అన్న కారణాలు సమీక్షించుకుని లోపాలను సరిచేసుకుని బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రతిపక్ష హోదా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు కాబట్టి బాధ్యత గల ఓ పార్టీగా అసెంబ్లీలో ప్రజా సమస్యల పట్ల ఉండాలి. కానీ అలా కాకుండా తప్పంతా ఈవీఎంల మీద దోస్తే దాన్ని ప్రజలు హర్షించరు, ప్రజలు అసహించుకుంటారు, నవ్వులు పాలవుతారు. జగన్మోహన్ రెడ్డి గారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ప్రజల్లో నవ్వులు పాలవుతారు. ఈ సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో ఓడి ఎందుకు ఓడామో కారణాలు అన్వేషించకుండా, ఓడామని భయపడకుండా, అడుగు వెనక్కేయకుండా రాజకీయాల్లో గెలుపోవటం సహజమని ఒక స్ఫూర్తిగా ముందుకు సాగకుండా ఈవీఎంల మీద ఆరోపణలు చేసే జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా వారు దానికి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను అడిగేది ఏమిటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటట్టుంటే బీజేపీ 400 సీట్లు లక్ష్యంగా పనిచేసింది, 400 సీట్లు గెలవబోతున్నామని చెప్పింది. మరి మిత్రపక్షాల సహకారంతోనే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి. నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే బీజేపీ మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆఖరికి అయోధ్యలో, ఆఖరికి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అంత భారీగా ఎందుకు సీట్లు తగ్గుతాయి? ఉత్తరప్రదేశ్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రం, బీజేపీ ముఖ్యమైన రాష్ట్రం. ఆ యొక్క రాష్ట్రంలో ఎందుకు బీజేపీకి దారుణంగా సీట్లు తగ్గుతాయి? ఆఖరికి అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ సీటు ఏదైతే బీజేపీ ప్రతిష్టగా తీసుకుందో, అయోధ్య రామ మందిరం, ఆ అయోధ్య ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. బీజేపీ తమిళనాడులో పాగా వేయాలని విశ్వ ప్రయత్నం చేసింది. అన్నామలై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు ఒక పోరాట స్ఫూర్తి తగిలించి ముందుకు కదిలాడు. అన్నామలై కూడా ఎంపీగా ఓడిపోయాడు. బీజేపీ ట్యాంపరింగ్ చేసి ఉంటే అన్నామలైని గెలిపించుకోలేదా? మరి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి అతి ముఖ్యమైనటువంటి పార్లమెంటు సీటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన రాజంపేటలో బీజేపీ ఎందుకు ఓడిపోతుందో ఒక్కసారి ఆలోచించేయాలి. అంతేకాదు, తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటుకి ఎందుకు ఓడిపోతుంది? కడప పార్లమెంటులో నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా గెలుస్తుంది? ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ ఎవరైనా రావాలని కోరుకుంటారు. మరి చంద్రబాబు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ తెచ్చుకోలేరా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఉంటే? అంతెందుకు, సంవత్సరం ముందే ఆంధ్ర రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 108 శాసనసభ స్థానాల్లో 108 శాసనసభ స్థానాల్లో శ్రీకాకుళం నుంచి కడప దాకా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేసింది. తెలుగుదేశం పార్టీకి జనసేనతో పొత్తు లేదు, బీజేపీతో పొత్తు లేదు. జనసేన బీజేపీతో పొత్తు లేని వేళ ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోటీ చేస్తే అది బ్యాలెట్ పద్ధతిలో, బ్యాలెట్ పేపర్లోనే ఎన్నిక జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, గెలవాలని అడ్డదారులు దొక్కి కోట్లు కుమరించి అధికారాన్ని వాడి ఆ మూడు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో అంటే 108 అసెంబ్లీ స్థానాలకి ప్రాతినిధ్యం వహించే
ఆ యొక్క గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది? అది బ్యాలెట్ పేపర్లో ఎందుకు జరిగింది? ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆఖరి కడపతో సహా ఎలా ఘన విజయం సాధించింది? అది బ్యాలెట్ పేపర్తో జరిగింది. దీనికి ఏదైనా మీరు సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా? నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ఉంది. 151 స్థానాలు పోయినసారి గెలిచారు. 151 స్థానాలు జగన్ గారు గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేసే నాయకులు వీళ్ళెవ్వరి శ్రమ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 151 స్థానాలు 2019లో వస్తాయి. మరి ఈరోజు 164 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే ఈవీఎంలు. సాధారణంగా జగన్ గారి మనస్తత్వం ప్రకారం జగన్ గారు ఏం చెప్పాలంటే, నేను బాగా చేశా, ఎమ్మెల్యేలు మీరు ఎందుకు పనికిరాని పనులు చేశారు, మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీ నిందలు వేయాల. జగన్ గారి ఆలోచన అయితే అది. కానీ పరిస్థితి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేల వల్ల, ఎంపీ అభ్యర్థుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరుక్షణం ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు మా వల్ల కాదయ్యా, మా వల్ల ఓడిపోయి ఉంటే ఒక్క నియోజకవర్గం పోతుంది, మహానుభావ జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మొత్తం ఓడిపోయాం అని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని భావించి దాన్ని గమనించి నోరు లేని ఈవీఎంలు, ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడలేవు, ఈ నోరు లేని ఈవీఎంల మీద ఏదైతే వారు నింద వేశారు. వీవీప్యాట్లు కూడా లెక్కించారే, ర్యాండమ్ పద్ధతిలో వీవీప్యాట్లు కూడా లెక్కించారే. వీవీప్యాట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు కదా, వీవీప్యాట్లు కాగితం పద్ధతిలో ఉంటాయి కదా. మరి ఈరోజు ఓటమిని హోందాగా అంగీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ ఓటమి ఏ పార్టీకి రాలేదే, మాకెందుకు వచ్చింది అన్న ఆత్మపరిశీలన చేసుకుని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నేను ఏం చేశాను, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు నష్టం జరిగింది, కాబట్టి కార్యకర్తల్ని ఏ విధంగా విస్మరించాను, ఎమ్మెల్యేలని ఎంత నీచంగా చూశాను, ఎమ్మెల్యేలని ఎంత బానిసల్లాగా చూశాను, ఎంపీలకు సైతం మంత్రులు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధారణ కార్యకర్తలకి పార్టీకి బంధం తెగిపోయింది. కష్టకాలంలో అంటే 2014, 2019 తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెగించి పోరాడిన సోషల్ మీడియా కార్యకర్తల్ని ఏం చేశాను, వాళ్ళని ఎక్కడ గౌరవించాను, కష్టం చేసిన కార్యకర్తలు పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు వాళ్ళని ఎక్కడ గౌరవించాను, కష్టం చేసిన కార్యకర్తలు పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా అప్పచెప్పాను. ఇవన్నీ పొరపాట్లు. అదేవిధంగా అభివృద్ధిని మూలపడేశాను, అదేవిధంగా ఉద్యోగాలు లేవు, అన్నిటికీ మించి వేధింపులు. ఈ యొక్క వేధింపులు సాధింపులతో ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఇంకా కారణాలుంటే మేధావులతో, ఆంతరంగికులతో, ఎమ్మెల్యేలతో స్వేచ్ఛగా మాట్లాడనిచ్చి ఆత్మపరిశీలన చేసుకోకుండా నోరు లేని ఈవీఎంల మీద నిందలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ప్రతి ఎన్నికల్లో కూడా, రేపు మళ్ళీ జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీరు ఈవీఎంల మీద నిందలు వేసుకుంటూ పోవాల్సిందే తప్ప మీరు ఎప్పుడు కూడా హోందాయుతంగా ఒక ప్రతిపక్షంగా ప్రజలు ఇవ్వకున్నా ప్రత్యర్థి పక్షంగా కనీసపాటి పోరాటం కూడా చేయకుండా ఈవీఎంల మీద నిందలు వేయటం అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి హితవు చెప్తూ ఉన్నా, ఎందుకు ప్రజల్లో ఇప్పటికే ఓటమి భారంతో మీరు ఇబ్బందులు పడుతూ ఇంకా సులకన ఎందుకు అవుతారు, ఇంకా ఎందుకు ప్రజల్లో నవ్వులు పాలవుతారని హితవు చెప్తూ ఉన్నా. సార్, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది వాళ్ళ క్షమాపణలు చెప్తూ ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. వాళ్ళ వైవి రామరెడ్డి ఏం చెప్తారు? ప్రశ్న మరోసారి అడగంటే అర్థం కలిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది, వాళ్ళ వైవి రామిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మీకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి 16 నెలలుగా నా మీద, కోటమిరెడ్డి సీతారెడ్డి మీద అనేక ఆరోపణలు చేయమన్నారని చెప్పారు. ఏ విధంగా స్పందిస్తారు? వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కుడిభుజం వైవి రామరెడ్డి గారు
నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్ ఆడియో విడుదల చేశారు. అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి నయవంచకుడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న మోసగాడని వైవి రామిరెడ్డి చెప్పాడు. మీరు దీని మీద అభిప్రాయం అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటని విలేకరులుగా మీరు అడుగుతున్నారు. నేను చెప్పే సమాధానం ఒక్కటే, ఆనాడు 2 కోట్లు ఖర్చు పెట్టి, ఇది నేను చెప్పిన మాట కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడిభుజం వైవి రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పిన మాట. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని ఛిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్ధాలతో కూడినటువంటి దుష్ప్రచారాలు చేయించారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వైవి రామిరెడ్డి గారు చెప్పిన మాట. మరి ఆనాడు నా మీద దుష్ప్రచారం చేసిన రోజు నేను స్పందించలా, ఒక్క మాట కూడా మాట్లాడలా. గొంతు లేక కాదు, మాటల చాతుర్యం లేక కాదు. కానీ రాజకీయాల్లో ఒకటి మనం గమనించాలా, ఒక మనిషిని రాజకీయంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు, దానిలో వాస్తవం ఉంటే ప్రజలు ఇది నిజమే కదా అంటారు, ఆ వ్యక్తికి నష్టం చేయగలుగుతారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేస్తే ఆ చేయించుకున్న వ్యక్తి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు పతనం అవుతారు ప్రజల దృష్టిలో. చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు. వ్యక్తిత్వ హననాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు. నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. 2 కోట్లు కాదు 20 కోట్లు ఖర్చు పెట్టి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నామస్మరణ ఎంత చేస్తే ప్రజల్లో నేను అంతగా బతికుంటా, ప్రజల్లో నాకంత మేలు చేస్తుందని నమ్మి ఆ రోజు ఒక్క మాట మాట్లాడాలి. నేను కాదు, ఈ ఆఫీసులో ఉండే నా సెకండ్ పిఏ శివాజాలు వారి సమాధానం చెప్పేదానికి, నా మీద దుష్ప్రచారం చేసిన వ్యక్తులకి, నాకు వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలతో కూడుకున్న నీచాతి నీచమైన మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పేదానికి నా మాటల చాతుర్యం, నా మాటలు పడలే. నా ఆఫీస్లో నా సెకండ్ పిఏ శివ ఉన్నాడు. ఆఫీస్ బాయ్గా ఈ ఆఫీస్లో చేరి కష్టపడి తెలివితేటలతో ఈరోజు నా పిఏగా సెకండ్ పిఏగా ఉండే పరిస్థితి. అబ్బాయి చాలు, కానీ దానివల్ల అవతోడు మేలు జరగదు. ఎలక్షన్ టైంలో అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత తిడితే మనకంత మేలు జరగదు. అందుకే నేను ఓర్చుకున్నా. ఆ రోజు స్పందించలా. ఈరోజు వారు బహిరంగ క్షమాపణ అంటున్నారు, దీనికి నేను స్పందించదలుచుకున్నా. ఆ రోజు మాట్లాడిచ్చారు అంటే నేను చెప్పటం కాదు, ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడిచ్చాడని. స్వయంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆంతరంగికుడు, నెల్లూరు రూరల్ ఎన్నికల మొత్తం ఏ ప్రయాసల్ని నడిపించిన సర్వ సైన్యాధ్యక్షుడు అని తనకి తాను ప్రకటించుకునే వైవి రామిరెడ్డి వారు చెప్పారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేయించారని. వారి విశేషణకే వదిలేస్తున్నా, వారే దీనికి సమాధానం చెప్పాల. ఎందుకంటే నేను మాట్లాడి ఉంటే రాజకీయ ప్రత్యర్థిని కాబట్టి కాదు, దాన్ని కూడా అంగీకరిస్తా. మీ ఎంతోమంది పెద్ద నాయకులు మంది చేస్తున్నారు, కానీ నా భార్య నా కుమార్తెలకి వారి సెల్ ఫోన్ నెంబర్లకి వీడియోలు రాజేష్ గారు ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. నా భార్య నేను పట్టుకొని, నా కుమార్తెలను పట్టుకొని ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. వీళ్ళ జీవానికి ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య నా కుమార్తెలకి ఫోన్ నెంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు. నా భార్య నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. ఏమిటండి దుర్మార్గం?
నీకా డబ్బులున్నాయని, నీకా డబ్బులున్నాయని, అధికారం మదం ఉందని, నీకా డబ్బులు కావాలా? నీకు అధికారం మదం కావాలా? నాకు చేయాలంటే డబ్బులు పడలే, అధికారం మదం పడలే, చేయగలుగుతా. కానీ చేస్తే నీకు నాకు తేడా లేకుండా పోద్ది, నీకు నాకు తేడా లేకుండా పోద్ది. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం, నా భార్య నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? అరగంటకి. మరి పోలింగ్ రోజు అండి, పోలింగ్ రోజు 5 నిమిషాలకి 10 నిమిషాలకి కనీసం ప్రచారం అయిపోయింది కదా అని ముందు రోజు సాయంకాలం వాళ్ళు వాట్సాప్ ఆన్ చేస్తే మళ్ళీ వెంటనే ఫోన్లు. పోలింగ్ రోజు మార్నింగ్ ఫోన్లు ఆపేసిన పరిస్థితి. నా బిడ్డలు నా భార్య మేము పట్టుకొని నేర్చుకున్నామండి రాత్రుల్లో. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? ఇది నేను చెప్పే మాట కాదండి, నేను చెప్పే మాట కాదండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టాడని ఆదాల ప్రభాకర్ రెడ్డి కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల అంతరంగికుడు వైవి రామిరెడ్డి చెప్పే మాట. ఏ సమాధానం చెప్తా ఆదాల ప్రభాకర్ రెడ్డి? ఏ సమాధానం చెప్తారు? సమాధానం చెప్పాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి, చెప్పి తీరాలా. వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్తేనో మరొకరు పొరపాటు ఏందంటేనో ఇది కాదండి. దీని మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి. ఆదాల వివరణ ఇస్తే అసెంబ్లీకి వెళ్తున్న సాయంకాలం వచ్చిన తర్వాత వారు వివరణ ఇస్తే అప్పుడు నేను వివరణ ఇస్తా ఏం చెప్పాల్సిందనేది. దయచేసి మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా, గత 6-7 నిమిషాల నుంచి నేను మాట్లాడిన మాటలు ఓ ఎమ్మెల్యేగా మాట్లాడాల, మిమ్మల్ని విలేకరులుగా మాట్లాడుకోలే. నా స్థానంలో మీరు ఉంటారు. మీ తల్లికో, మీ భార్యకో, మీ చెల్లెళ్ళకో, మీ అక్కలకో, మీ కుమార్తెలకో వాళ్ళ ఫోన్ నెంబర్లకి దుర్మార్గంగా వెంటాడుతూ అరగంట 10 నిమిషాలు గంటకి మెసేజ్లు పెడుతూ ఉంటే చీము నెత్తురండి ఉండేది. నేను భరించాను. దేనికి భరించానంటే ప్రజలకు భయపడ్డా. నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు, నేను వీళ్ళ ఉచ్చులో పడి రెచ్చిపోతే నన్ను భయంకరంగా చిత్రించాలని చూస్తున్నారు. ఆఖరికి పోలింగ్ నాడు ఎల్లో కలర్ ప్యాడ్స్ ఎత్తుకోకపోతే చించేశారు. అబ్జెక్షన్ చెప్పొచ్చు ఆర్ఓకి, చించే హక్కు ఎవరికి ఇచ్చారండి? ఎల్లో ప్యాడ్లు తీసుకోపోకూడదు రూల్ ఎక్కడ ఉందండి? ఎల్లో ప్యాడ్ తీసుకోపోకూడదు అనుకుంటే పైన ఫ్యాన్ ఉండొచ్చా? పోలింగ్ బూత్లో పైన ఫ్యాన్ ఉండొచ్చా? రోడ్డు మీద సైకిల్ తిరగొచ్చా? టీ బంకుల దగ్గర గ్లాసు ఉండొచ్చా? ఆ మాత్రం నియమాలు కూడా తెలియకుండా విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి వీధి రౌడీల్లా, చిల్లర రౌడీల్లా ఆడికెళ్ళి ఆ ప్యాడ్లు చించేశారు. అది కూడా ఒక వ్యూహం వాళ్ళది. వాళ్ళు ఉదయం 7 గంటలకే స్టార్ట్ చేశారు. ఇది రెచ్చగొడితే నేను వచ్చి ఎదుర్కొంటా, వెంటనే 9 గంటలకి రోడ్డు మీద కూర్చొని కోటమిరెడ్డి సీతారెడ్డి రౌడీ, కోటమిరెడ్డి సీతారెడ్డి గోండా, కోటమిరెడ్డి సీతారెడ్డి దుర్మార్గుడు అని చెప్పేదానికి. అందుకే అందరికి ఫోన్ చేసి చెప్పి ఎక్కడ ఉచ్చులో పడొద్దు, వాడు కొట్టే దెబ్బ తినండి, తీసుకుందాం. వాడు కొట్టే దెబ్బను తీసుకున్నాం, తిరిగి దానికి ఏ సమాధానం చెప్పాలనో అక్కడ ప్రణాళిక సిద్ధంగా ఉంది, ఎక్కడ కూడా రెచ్చిపోతుంది. కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ మోసగాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓ నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు వేసుకున్న దుర్మార్గుడు. ఈ మాటలు అన్నది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. కోటమిరెడ్డి సీతారెడ్డి మంచి నాయకుడు. కోటమిరెడ్డి సీతారెడ్డి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సమస్యల్ని తీర్చేదంటూ ముందుంటాడు. ఈ మాట అన్నది నేను కాదు, వైవి రామిరెడ్డి, ఆదాల కుడిభుజం. కోటమిరెడ్డి సీతారెడ్డి మీద వ్యక్తిగతంగా దుర్మార్గంగా దుష్ప్రచారాలు చేయవద్దని ఆదాల ప్రభాకర్ రెడ్డికి అనేక సార్లు హితవు చెప్పారు. ఈ మాటలు అన్నది నేను కాదు, వైవి రామిరెడ్డి. కోటమిరెడ్డి సీతారెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో కోటమిరెడ్డి సీతారెడ్డిని మానసికంగా క్షోభ పెట్టాలని, పక్కదారి పట్టించాలని, రెచ్చగొట్టాలని సోషల్ మీడియా ద్వారా 2 కోట్లు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ పని చేశాడు అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. ఆదాలని నట్టేట్లో కార్యకర్తలు ముంచేసి వెళ్ళిపోయాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి నట్టేట్లో
కార్యకర్తల్ని ముంచేసి వెళ్ళిపోయాడు, ఆ కార్యకర్తల ఉసురు ఆదాలకు తగులుతుంది అని చెప్పింది నేను కాదు, ఆదాల కుడిభుజం వైవి రామిరెడ్డి. మరి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది ఒక్కదానికి మాత్రం వైవి రామిరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా, ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం వారి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, దాంట్లో ఏం తేడా లేదు. వైవి రామిరెడ్డి మరి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా అని చెప్పింది ఒక్కదానికి మాత్రం వైవి రామిరెడ్డికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. ఈ విషయంలో కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించి ఉంటుందో నేను అర్థం చేసుకున్నా. నేను చేసిన తప్పుని సరిచేసుకుంటున్నా, ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఆలోచనగా భావిస్తున్నా అని చెప్పారు. దానికి మాత్రం వారి ధన్యవాదాలు. ఎవరైనా తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు బాల్ ప్రభాకర్ రెడ్డి కోర్టులో ఉంది. ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తే తిరిగి సమాధానం చెప్పేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, దాంట్లో ఏం తేడా లేదు. నీచాతి నీచంగా అందరికీ కుటుంబాలు ఉంటాయి. ఆఖరి విషయం, ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను మీకండి. నేను మా నాయకులు కార్యకర్తలు మొత్తం ఆదేశాలు ఇచ్చాను. ఎలక్షన్ ప్రచారం స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడైనా మీరు ముందుగా ప్రోగ్రాం పెట్టుకోమన్నా స్థానికంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారైనా వారి కుమార్తె అయినా అక్కడికి వస్తే వాళ్ళ ప్రోగ్రాంని డిస్టర్బ్ చేయకండి, మీ ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకోండి, మరో ప్రాంతంలో తిరగండి. ఆ ప్రాంతంలో వాళ్ళు తిరిగిన తర్వాత తిరగండి. ముఖ్యంగా ఆదాల కుటుంబ సభ్యులు, ఆదాల కుమార్తెతో ఇంకెవరైనా వస్తే గౌరవంగా చూడండి అని చెప్పని మా నాయకులు మొత్తం చెప్పారు. ఎక్కడ ఆదాల కుమార్తె గారు తిరిగితే మా వైపు నుంచి ఎక్కడ చిన్న పొరపాటు జరగదు. అదే నాగరాజు గారు మీరే సాక్ష్యం దీనికి 29వ డివిజన్లో గాంధీనగర్లో నా రెండో కుమార్తె ప్రచారం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటబడి వైసీపీ జెండాలు చేత పెట్టుకుని ఆ రోజు అక్కడ వాళ్ళ కార్యక్రమం లేను కూడా లేదు, మాది 3 రోజుల ముందే సోషల్ మీడియాలో తెలియజేశాం నా కుమార్తె ప్రచారం చేస్తుందని. వెంటబడి హేళన చేస్తూ ఆ వ్యక్తిని, ఆ హేళన చేసిన వ్యక్తిని శిక్షించాలంటే 15 నిమిషాలు పని. నాకు ఈ రోజు కాదు, ఈ రోజు అయితే ఆలోచన చేయడం కూడా వేస్ట్. ఆ రోజే 15 నిమిషాల పని. కానీ అక్కడ కూడా ఇదే ప్రజలకు భయపడ్డాం. ఏమో ప్రజలు ఏమో అనుకుంటారు నుంచి ఇది తెలియదు ప్రజలకి. ఎంతవరకు న్యాయం అండి? మన ప్రత్యర్థులు రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు. మన ప్రత్యర్థులైనా పెళ్లిళ్ళలో పేరెంటాల్లో కనపడితే నమస్కారం పెట్టడం గౌరవంగా. కుటుంబ సభ్యులంటే ఇంకొంచెం ఆప్యాయత చూపిస్తాం. రాజకీయాలు ఏదో శత్రు దేశాలేం కాదు కదా. నాకున్న సంస్కారం ఆదాల ప్రభాకర్ రెడ్డి మీకు లేకుంటే ఎట్ట? మీ కుమార్తె తిరిగింది. ఎక్కడైనా మా వాళ్ళ నుంచి రూరల్లో చిన్నపాటి సంఘటన జరిగిందా? మీ పర్యటనలో జరిగాయా? అదే మా కుమార్తెలు తిరుగుతుంటే ఎవరి ప్రోద్బలంతో వాళ్ళు ఎన్ని చేశారు చూడాలి. రేపో ఇల్లుండో వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. అయ్యా మా సొంతంగా చేసామనో లేకుంటే కూడా ఆయన జయించాడనో చెప్పాలి. అందుకే దాని గురించి మాట్లాడదలుచుకోవాలి. వైవి రామిరెడ్డి చెప్పిన మాటలు మాత్రమే మాట్లాడా. దయచేసి మీడియా మిత్రులారా, నా మానసిక పరిస్థితి, నా భావోద్వేగాలు అర్థం చేసుకోండి. నేను ఏటికి బాధపడటం. నువ్వు రాజకీయంగా నన్ను తిట్టు, వ్యక్తిగతంగా కూడా నన్ను తిట్టు. చంద్రబాబు గారినే తిట్టారు, పవన్ కళ్యాణ్ గారినే తిట్టారు. వారితో పోల్చుకుంటే నేనెంత? లోకేష్ గారిని తిట్టారు, నేనెంత వారితో పోల్చుకుంటే? ఒకరు సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఏ రోజు కూడా కన్నీటి బొట్టు కాల్చారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు గారు లాంటి రాజకీయ అనుభవజ్ఞుడు ఎవరూ లేరు. ప్రత్యర్థులు సైతం అంగీకరించాల్సిందే. ఈ దేశంలోనే ఒక 5-6 మంది ఉంటే
సుదీర్ఘ చరిత్ర కలిగిన వాళ్ళు ఒక నవీన్ పట్నాయక్ గారు, అలాంటి వాళ్ళల్లో చంద్రబాబు గారు ఒకరు. అలాంటి చంద్రబాబు గారు అలిపిరి వద్ద బాంబుల దాడులు జరిగితే ల్యాండ్ మైన్స్ పెడితే కూడా కన్నీళ్లు పెట్టాల. అలాంటి చంద్రబాబు గారిని నిండు శాసనసభలో ఏ విధంగా అవమానించారో కన్నీళ్లు పెట్టారు తెలుసు. నన్ను సర్ది చెప్పుకున్నా, వాళ్ళనే చెప్పారు, వాళ్ళే చేశాను. కానీ నేను తీవ్రంగా బాధపడేది ఏమిటంటే, నా భార్య నా కుమార్తెలు ఏం చేశారు? ఇంటికి వస్తే టీ ఇచ్చారు, మీకు అంకుల్ బాగుండవు అని అడిగారు, అన్న బాగుండవు అని అడిగారు, అక్క బాగుండవు అని అడిగారు, టిఫిన్ పెట్టారు, భోజనం పెట్టారు, ఏదైనా కనపడితే గౌరవంగా తిరిగారు. వీళ్ళలో కొంతమందిని అయితే నా భార్య ఇతర ప్రాంతాలకు ఎక్కడికైనా వెళుతూ ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళింది. ఒక షిడ్డీకి కావచ్చు, మరోదానికి కావచ్చు. అంత గౌరవంగా మేము చూసాం కదా, బిడ్డలాగా చూసాం కదా. మాట్లాడితే మాట్లాడరు. నా భార్య నా కుమార్తెల ఫోన్ నెంబర్లకి నేరుగా పెట్టేది ఏంటి? గ్రూపులో మీరు పెట్టింది చూస్తారు కదయ్యా, చూశారో లేదో. మానసిక ఆనందం ఆధార ఇంట్లో చేరి ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, గ్రీన్ టిక్ పడింది, ఇదో చూశారు, గ్రీన్ టిక్ పడింది. అవును, ఒక ఆయన ఇట్టంట సభాష శిష్య, సభాష శిష్య, ఇట్టంట సభాషణ శిష్య, సభాషణ శిష్య, ఇట్టంట చిటికి లేస్తా. ఏంటండి ఇది? నేను చెప్తాను కదా, నిన్న ఆధార కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి చెప్పారు, ఇదంతా ఆధార చేయించాడు. అంటే వాడు వివరణివ్వాలి. వాడు వివరణ ఇవ్వకుండా కూడా నేను మళ్ళీ మాట్లాడతాను. అసెంబ్లీ నుంచి వచ్చి మాట్లాడాల్సిన భాష ఉంటుంది. నేను గమ్మున్నా కూడా మా నాయకులు కార్యకర్తలు గమ్ముండేటట్లేరు. నేనేమడుగుతున్నాను, ఆదాల గారి గురించి ఒక్క మాట నేను పొరపాటు మాట్లాడా. ఆదాల గారి గురించి నయవంచకుడని, మోసగాడని, పెద్ద మనిషి ముసుగు దోసుకున్నటువంటి నీచుడని మాట్లాడింది ఎవరు? ఆదాల కుడిభుజం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైవి రామిరెడ్డి. వారు ఎవరని వాళ్ళ 2 కోట్లు ఖర్చు పెట్టించాడని చెప్పాడు నా మీద. ఆదాల నాకు వ్యతిరేకంగా సోషల్ మీడియా దుష్ప్రచారం కోసం. దానికి వారి సమాధానం చెప్పారు.